ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆ కోవిడ్ పుణ్యాన వ్యాపారాలు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి. డిప్రెషన్ అంటే ఆర్థికపరమైన సమస్యల వల్ల ప్రతి ఒక్కరూ డిప్రెషన్‌కి గురవుతారు. ఉద్యోగం చేసుకుంటాం, అరకొర జీతం. 20వ తారీఖు వచ్చేసరికి ఖాళీ, పర్సు ఖాళీ, జేబు ఖాళీ. 10 రోజులు అప్పు. అట్లాగే మనం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటాం. ఈ బ్యాంకులు లేదా ఇల్లు కట్టుకుందామని ఇల్లు అపార్ట్మెంట్ తీసుకుంటే ఈఎంఐలు బెడద. ఆ ఈఎంఐ వచ్చేసరికి ఈఎంఐ కట్టలేని పరిస్థితి. ఈఎంఐలు అప్పుల బెడదతో డిప్రెషన్‌కి గురవుతారు. తర్వాత ఇక తల్లిదండ్రుల పరిస్థితి. కొడుకు, కూతురు ప్రయోజకులు కాలేకపోయారే, చదువుల్లో రాణించలేకపోతున్నారే, ఆశించిన విధంగా వాళ్ళు ఉండటం లేదే, సాయంత్రం అయ్యేసరికి నా కుమార్తె పబ్‌కెళ్తా ఉంది, నా కొడుకు మందు సీసా, ఇవన్నీ చూసి పిల్లల యొక్క ప్రవర్తనతో మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. కనుక వెరసి అందరూ ఇక్కడ ధనిక వర్గాల వాళ్ళు డిప్రెషన్‌కి గురవుతున్నారు. పేదవాడు ఆడు కోట్లుండి వాళ్ళు డిప్రెషన్‌కి గురవుతున్నారు. వీళ్ళు ఏమీ లేక పేదరికంలో ఉన్నవాడు డిప్రెషన్‌కి గురవుతున్నారు. చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు. ఇక వృద్ధుల కొరకు పాపం వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు, కూతురు. అల్లుడొచ్చిన తర్వాత, కోడలొచ్చిన తర్వాత ఈ దంపతుల యొక్క గతి చూస్తే వాళ్ళని ఏ రకంగా అవమానపరచడం, ఇంట్లో కూడా రాకపోవటం, అట్లాగే మిగిలిపోయిన అన్నం, సద్దన్నము, పాచిపోయిన వస్తువులు పెట్టటం, ఈ రకంగా తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వాళ్ళ పట్ల ఈ ఏహ్య భావము అది చూసి ఆ వృద్ధులు కూడా కుంగుబాటుకు గురవటం. ఇక వ్యాపారం పెట్టినాక ప్రతి వ్యాపారస్తుడు అప్పు చేస్తాడు. బ్యాంకులోనో ఇంకో చోట చేస్తాడు. వ్యాపారంలో రాణించటం లేదు, అప్పులు పాలైపోయారు, ఆస్తులు అమ్మేయటం జరుగుతుంది. ఈ విధంగా వ్యాపారంలో నష్టపోయిన తరువాత వాళ్ళు కూడా డిప్రెషను, కుంగుబాటుకు గురవుతారు. ఈ కుంగుబాటు నుంచి తాత్కాలికంగా కొంతమంది ఉండేదో దగ్గర బంధువులు చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించటం, లేదు మొన్న కోవిడ్లో మరణించారు. అనేక మంది డాక్టర్లు, నర్సులు కూడా వైద్య వృత్తిలో ఉంటూ పేదలకు సేవలను అందిస్తూ మరణించారు. అలాగే కొంతమంది భార్యలను కోల్పోయారు, భర్తలను కోల్పోయారు. కోవిడ్లో చిన్న వయసులోనే వాళ్ళు కూడా డిప్రెషన్‌కి గురవుతారు. కొంతకాలం డిప్రెషన్ ఉన్నా కొంతమంది మళ్ళీ రూట్‌లోకి వచ్చేస్తారా? కొంతమంది రాలేరు. దీనికి కొంతవరకు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చాలా ఉపయోగిస్తాయి. కానీ ఇవేవీ చేయకుండా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటూ రోజు జరిగిన దాని గురించే. కోవిడ్‌లో పోయాడు, ఏం చేస్తాం? పోయాడు అనుకుని లేకపోతే మా అబ్బాయి ఎట్లా, మా అమ్మాయి ఎట్లా అని అనుకుంటూ ఉంటే ఇంకా డిప్రెషన్ పెరిగిపోద్ది. కనుక ఎవ్వరూ కూడా ఈ రోజున ఇది మన భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం అలాగే ఉంది. యూరప్ అట్టాగే ఉంది. లేదు అమెరికా, ఓహో మేము ప్రపంచంలో మేమే లీడర్స్ అని చెప్పుకుని విర్రవీగే అమెరికా వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. ఇటువంటి సమస్యకు ఈ రోజున సొంతంగా వైద్యాలు చేసుకుంటున్నారు. మందుల షాప్‌కి వెళ్ళటం, ఏదో కొనేయటం. ఏంటి అందరూ ఏం కొంటున్నారు? ఆల్ప్రోజోలామ్ అనే టాబ్లెట్ కొనేయటం. లేదా మందుల షాప్ అయినా ఏమయ్యా డిప్రెషన్‌కి ఓ టాబ్లెట్ ఇవ్వంటే వాళ్ళు 0.25, 0.5, 1 అని ఏవో ఇచ్చేస్తున్నారు. ఈ రకంగా విచక్షణారహితంగా మందుల షాప్‌కి వెళ్ళి మందులు వాడటం, లేకపోతే పక్కవాడు నేను మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన ఈ మందు ఇచ్చాడు అని చెప్పి ఆడి మందు మనం వాడటం ఏంటి? పక్కాడికి రాసిన ప్రిస్క్రిప్షను వాడటం చాలా దారుణం. అసలు ఇదే కాదు, ఏ జబ్బుకైనా పక్కవాడికి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కాపీ కొట్టడం వల్ల నష్టమే జరుగుతుంది కానీ అది ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. ఈ విధంగా అందరికీ ఇక ఇక్కడ డాక్టర్ గారు ఇంకోటి రాజకీయ నాయకుల గురించి కూడా చెప్పాలి. అది కూడా ఉంది. అది చాలా ముఖ్యం. అవును. రాజకీయాల్లో ప్రవేశిస్తారు. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎమ్మెల్యే అయిపోవాలి, మంత్రి అయిపోవాలి. మంత్రి ఏమో ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే కేంద్ర మంత్రులేమో ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు. వీడు కాలు పెట్టగానే సేవా కార్యక్రమాలను మొదలుపెట్టి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అంటే 10 మంది పోటీ పడతారు ఆ పార్టీలో. ఈ విధంగా రాజకీయాల్లో ప్రవేశించి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరకపోవటం వల్ల డబ్బులు అయిపోయినాయి. ఇంట్లో భార్య తిడుతుంటుంది, అనవసరంగా తగలబెట్టేశాడు, డబ్బంతా అయిపోయింది, సీటు రాల.
పోనీ సీట్ వచ్చిన తర్వాత ఓడిపోయిన వాడు డిప్రెషన్కి గురవుతాడు. నా డబ్బంతా పోయింది, నేను గెలవలేకపోయాను. కొంతమంది పార్టీ కోసం పనిచేసి నామినేటెడ్ పదవులు రాదని డిప్రెషన్. కనుక రాజకీయ వ్యవస్థలో వివిధ పార్టీలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా కుంగుబాటుకు గురవుతున్నారు. పాపం కొంతమంది యువతీ యువకులు హైదరాబాదు, చెన్నైకి చేరుకుంటారు. ఏంటి, సినిమా యాక్టర్లు అయిపోవాలని. సినిమా యాక్టర్లు అని అయిపోవాలని వచ్చిన వాళ్ళు చివరికి జూనియర్ ఆర్టిస్టులు అవతారం ఎత్తవలసిన పరిస్థితి వస్తుంది. జూనియర్ ఆర్టిస్ట్ అంటే 1000, 2000, 3000 రోజుకి ఇస్తారు. ఆ విధంగా జీవితం దుర్భరం అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకుని నేను యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని వచ్చిన యువతి యువకులు అనేక వేల సంఖ్యలో వచ్చి వాళ్ళు డిప్రెషను, కుంగుబాటుకు గురవటం, జీవితము అయోమయం, గందరగోళానికి దారి తీస్తుంటుంది. ఇది పరిస్థితి ఈనాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.